అవతార్ మూడో సీక్వెల్ ఫైర్ అండ్ యాషెస్ ట్రైలర్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి, ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయి. కాకపోతే ఎప్పటి అవతార్ లానే మూడో అవతార్ కూడా టాక్ తో సంబంధం లేకుండా ఈ క్రిస్మస్ కి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇండియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే ఇందులో SSMB 29వ మూవీలో హీరో పేరుతో ఉండే కనెక్షన్, ఎంతో కష్టపడి రాజమౌళి పనిగట్టుకొని జేమ్స్ కెమెరన్ తో ఉన్న పరిచయాన్ని ఇలా వాడాడు అన్న అభిప్రాయం ఉంది. ఇది నిజమేనా? వరల్డ్ వైడ్ గా 55,000 థియేటర్స్ లో రిలీజ్ అవబోతున్న మూవీ అన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది కూడా నిజమా? అలాంటి డౌట్ల కంటే అవతార్ 3కి SSMB 29 లో హీరో పాత్ర పేరుతో కనెక్షన్ ఉందని మాత్రం రీసెంట్ గా బాంబు పేలింది. మరి ఆ కనెక్షన్ అఫీషియల్ గా ఎప్పుడు బయటపడుతుంది? ఒకవేళ అది బయటపడితే SSMB 29కి ప్రపంచవ్యాప్తంగా ఊహించినంత ప్రమోషన్ దక్కుతుందా? పైసా లాభం లేకుండా అవతార్ 3 టీంకి ఎందుకు రాజమౌళి కొత్త సినిమాకు ఇంత పెద్ద సాయం చేస్తుంది? హావ్ ఎ లుక్. అవతార్ 3 ట్రైలర్ దుమ్ము దులుపుతూనే ఉంది. రిలీజ్ అయిన రోజు నుంచి ట్రైలర్కి భారీ రెస్పాన్స్ వస్తూనే ఉంది. కాకపోతే అవతార్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే అవతార్ 2కి జనాల్లో క్రేజ్ తగ్గింది. కానీ 25,000 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అంటే ఈ తరానికి అవతార్ గొప్ప కాకపోవచ్చు, కానీ పాత తరానికి ఫస్ట్ పార్ట్ చూసిన జనరేషన్కి అవతార్ ఓ వండర్. కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలకి పరిచయం చేయడానికి, లేదంటే అలవాటైన అద్భుతం అనే ఉద్దేశంతో అవతార్ 2 చూశారనే కమెంట్స్ ఉన్నాయి. అంతే తప్ప అవతార్ 2లో కొత్తగా ఏం చెప్పారు? భూమి మీద నుంచి నీళ్లలోకి కథ వెళ్తుంది. ఇప్పుడు అవతార్ 3 వచ్చేసరికి ఫైర్ అండ్ యాషెస్ అంటున్నారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్లో కిక్ తగ్గినట్టే. అది చూసిన వాళ్ళకి థర్డ్ సీక్వెల్ తాలూకా ట్రైలర్ మీద క్రేజ్ తగ్గుతుంది. అయినా చూస్తారు, థియేటర్కి వెళ్ళి మరీ చూస్తారు. ఎంతైనా IMAX 3Dలో చూడాలంటే ఆ రేంజ్ మూవీ రావాలి. కానీ గంటో అరగంట మాత్రమే IMAX కెమెరాల్లో తెరకెక్కే మూవీలే వస్తున్నాయి. వాటితో పోల్చినా విజువల్ వండర్స్ పరంగా బాగుంటుందనే కోణంలో అవతార్ 3ని చూసేందుకు జనం రావచ్చు. సో ఏది ఏమైనా టాక్ కిక్ ఇవ్వకున్నా అవతార్ 3 కూడా ఈజీగా 20 నుంచి 30,000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అలాంటి మూవీలో ఒక ఇండియన్ క్యారెక్టర్ పేరు వాడితే దానికి మహేష్ బాబు 29వ మూవీలో పాత్రకి కనెక్షన్ ఉంటే అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు కథేంటి, పాత్ర ఏంటనే విషయంలో ఊహాగానాలు తప్ప SSMB 29లో ఏముందో ఎవరికీ తెలియదు. కాకపోతే హీరో పాత్ర పేరు అవతార్ 3లోని ఒక అగ్నిపర్వతం పేరని తెలుస్తోంది. అంటే అవతార్ 3లో ఉన్న పాత్ర పేరునే SSMB 29 మూవీలో హీరో పాత్రకి పేరుగా వాడారు, లేదంటే జేమ్స్ కెమెరన్తో రాజమౌళికి ఉన్న స్నేహం వల్ల అలా తన హీరో పేరుని పాండారా గ్రహంలోని అగ్నిపర్వతానికి పెట్టారో కానీ ఆ విషయమే అఫీషియల్గా తేలాలి. ట్రైలర్ వచ్చింది, కానీ అందులో మాత్రం అగ్నిపర్వతాన్ని చూపించారు, కానీ దాని పేరు బయటకు రాలేదు. ఏది ఏమైనా డిసెంబర్లో రిలీజ్ అయ్యాకే ఇందులో ఆ అగ్నిపర్వతం పేరేంటో తెలిసే ఛాన్స్ ఉంది. అదే పేరు SSMB 29లో హీరో పాత్ర పేరైతే ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు సినిమా పేరు మారుమోగుతుంది. కానీ ఇదే జేమ్స్ కెమెరన్ ఊరికే చేయలేదని SSMB 29 మూవీని తను కెనడాలో డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాజమౌళికి ఇలాంటి సాయం చేస్తున్నాడనే ప్రచారం పెరిగింది. కానీ అఫీషియల్గా ఏదైనా ఒక్క అప్డేట్ బయటకు వస్తే తప్ప ఏదీ కన్ఫర్మ్ చేసుకోలేం.